ఉక్రెయిన్పై యుద్ధంలో నిప్పులు కురిపించేందుకు రష్యాకు ఆ దేశ చమురు ఆయుధంగా ఉపయోగపడుతోందన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలమైన నమ్మకం. అందుకే పశ్చిమ దేశాల్లో 4 ఏళ్లుగా ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా రష్యాపై పెద్దగా ప్రభావం చూపకపోవడానికి కారణం ఇదే అని కూడా ఆయన గట్టి విశ్వాసం. ఇప్పుడు చమురు పీక గట్టిగా నొక్కితే రష్యాను దారికి తేవచ్చని, ఉక్రెయిన్పై ఆ దేశ యుద్ధాన్ని ఆపవచ్చని ట్రంప్ నిర్ణయించారు. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనే దేశాలపై రెట్టింపు ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు మొదలుపెట్టారు. చివరకు అనంత పని చేశారు. మొదట్లో ట్రంప్ హెచ్చరికలు లెక్క చేయని చైనా, భారత్ వంటి దేశాలు ఇప్పుడు ఆయనకు దారికి వచ్చాయి. రష్యాకు చెందిన అతిపెద్ద చమురు సంస్థలు రోస్ నెఫ్ట్, లుక్ ఆయిల్ నుంచి కొనుగోళ్లు నిలిపివేశాయి. ఇవి ఎంత పెద్ద కంపెనీలంటే రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు సగం ఈ రెండింటిపైనే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆంక్షలు చైనా, భారత్ సైతం కదిలించాయని తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు శుక్రవారం అమల్లోకి వచ్చాయి. మరోవైపు ఆయన చర్యలు రష్యా దిగ్గజ చమురు సంస్థలు రోస్ నెఫ్ట్, లుక్ ఆయిల్పై తీవ్ర ప్రభావం చూపాయని అమెరికా ట్రెజరీ శాఖ చెబుతోంది. భారత్, చైనా దూరం కావడంతో రష్యా చమురు ధరలు పతనమయ్యాయని తెలిపింది. ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా ఇక మీదట నిధుల కొరత తప్పదని పేర్కొంది. రష్యా ఆయిల్ ముందస్తు కొనుగోళ్లు రద్దు లేదా నిలుపుదల చేసి కొనుగోలుదారులు తప్పించుకునేందుకు చూస్తున్నారని, ఈ సలహాలు అడుగుతున్నారని అమెరికా తెలిపింది. ట్రంప్ గత 22న విధించిన ఆంక్షల ప్రకారం రోస్ నెఫ్ట్ అనుబంధ సంస్థల నుంచి చమురు కొను చర్యలు తప్పవు. రష్యా చమురును భారత్లో అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత సంస్థల్లో ప్రసిద్ధ రిలయన్స్ ఒకటి. ఇప్పుడు ఈ సంస్థ కూడా కొనుగోళ్లు బంద్ చేసింది. అయితే చమురుతో ఇప్పటికే రష్యా నుంచి బయలుదేరిన నౌకలు పరిస్థితి ఏంటి అన్నది తేలలేదు. ఒకవైపు ఆంక్షలు కూడా కొరడా జులిపిస్తూనే మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ముగిసేలా తాజాగా 28 సూత్రాల శాంతి ప్రణాళిక ట్రంప్ ఆమోదించారు.